నీళ్లు వాడి పంటలు చేస్తే మన ఆహారం కూడా కలుషితమైన ఆహారం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం. నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఒకటే ఆదేశాలు ఇచ్చాను. అక్టోబర్ 2వ తారీఖు లోపల 100% పాత చెత్త వదిలించుకోవడమే కాకుండా కొత్తగా కూడా ఇంటింటికి పోయి కలెక్ట్ చేసే మెకానిజానికి శ్రీకారం చుట్టమని చాలా స్పష్టంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఆదేశాలు ఇచ్చాను. అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ అక్టోబర్ 26కి రోడ్డు మీద చెత్త కూడా లేకుండా కాగితం కూడా కనపడకుండా చేసే పరిస్థితికి వస్తాం. నేను హైదరాబాద్లో మీరు చూశారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైకిళ్ళు పెట్టాను. ఎక్కడన్నా తెల్లవారితో క్లీన్ చేస్తాం. మన వాళ్ళు కొంతమంది రోడ్డు మీదకి వచ్చి షాపులో పోయి ఎక్కడ ఒక వస్తువు తీసుకున్నప్పుడు మళ్ళా రోడ్డు మీద కాగితాలు వేస్తారు. అవి కలెక్ట్ చేయడానికి 2-3 కిలోమీటర్లకు ఒక మనిషిని పెట్టాను. అంటే కలెక్ట్ చేస్తే మీలో కొంతరికైనా పరివర్తన మారుతారు, దీనివల్ల ఉపయోగపడుతుంది కూడా చేసాం. అన్ని ప్రయోగాలు చేశాం. కానీ ఈరోజు భారతదేశం మొత్తం స్వచ్ఛ భారత్ వైపు ముందుకు పోయినప్పుడు మనం అగ్రస్థానంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన 2027 అక్టోబర్ కంతా వాటర్ మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్ అంతా కూడా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మొత్తం ఈ నీళ్లన్నీ కూడా చేసే పరిస్థితి వస్తుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక విషయం ఇక్కడ చూశాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మైదుకూరుకు వచ్చాను. మొదటి ప్రారంభం చేశాను. మా కలెక్టర్కి మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఒకే మాట చెప్పాను. ఎమ్మెల్యే కూడా ఉదయం నుంచి నా వెనకాల పడుతున్నాడు. మళ్ళీ ఒక లవ్ లెటర్ ఇచ్చాడు ఇప్పుడే, నాకు అది చేయండి ఇది చేయండి అని. కాబట్టి నేను ఎక్కడికి వచ్చినా నేను వచ్చి వెళ్ళిన తర్వాత మార్పు కనపడాలి. అదే సిబిఎన్ మార్క్. ఎక్కడున్నా మార్పు అనేది కనపడాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మా వాళ్ళని అడిగాను, ఎన్ని రోజులు అవుతుంది టోటల్గా ఎక్కడెక్కడైతే చెత్త కానీ మట్టి కానీ రాకుండా రోడ్లన్నీ కంప్లీట్ చేయాలి, సిమెంట్ రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలి. ఎన్ని కిలోమీటర్లు ఉందంటే మైదుకూర్ టౌన్లో 7 కిలోమీటర్లు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపాలిటీకి వచ్చినటువంటి కొన్ని గ్రామాలు వచ్చాయి, అక్కడ కూడా ఒక 5 కిలోమీటర్లు అని చెప్పారు. మొత్తం 12 కిలోమీటర్లు కూడా సిమెంట్ రోడ్డు కానీ బీటీ రోడ్డు కానీ వేసే బాధ్యత తీసుకుంటాం. ఎంత ఖర్చు అయినా ఖర్చు పెట్టి పూర్తి చేస్తాం. రెండోది డ్రైనేజ్. మా మున్సిపల్ సెక్రటరీ గారు చెప్తున్నా, మొత్తం మైదుకూరుని ఒక మోడల్గా తీసుకొని ఒక రికార్డు టైంలో 100% ఈ యొక్క వాటర్ మనం మురుగునీరంతా కూడా ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఆ నీళ్లు చెరువులకు పెట్టినా బావుల్లో పెట్టినా స్వచ్ఛంగా ఉండేట్టుగా చేయమని చెప్పాను. అది కూడా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెట్టేస్తారు. అది కూడా పూర్తి అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన చూస్తే కొన్ని ఇళ్లకు నీళ్లు కూడా లేవు, ట్యాపులు లేవు. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, ఎవ్రీ ఇంటికి ట్యాప్ ఇవ్వాలి. అదే మరి అష్యూర్డ్ వాటర్ రావాలి. ఏదో బోర్ నుంచి నీళ్ళు ఇస్తే అది నీళ్లు ఇచ్చినట్టు కాదు. ఇంటికి దూరంగా ఎక్కడో ఒక ట్యాప్ పెట్టి 50 మందికో 30 మందికో ట్యాప్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిరంతరం నీళ్లు వచ్చే వ్యవస్థ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు, సెక్రటరీకి ఇచ్చాను. 90 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అమృత్ కింద 100% ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అందరికీ ట్యాప్ వాటర్ ఇస్తాం, అష్యూర్డ్ వాటర్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా కలెక్టర్ కూడా చెప్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు
సైట్ ఇస్తున్నాం, అవి కూడా ఇవ్వడం, ఎవరికైనా ఇండ్లు లేకపోతే ఈ యొక్క మైదుకూరులో 100% ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా తీసుకొని ఇల్లు లేదనకుండా అందరికి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క ఇంటింటికి పవర్ ఇస్తాం. పవర్ కనెక్షన్ అయిన తర్వాత కొత్తగా సూర్య గారు వచ్చింది. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ ఇంటి మీద 2 కిలోవాట్లు కానీ 3 కిలోవాట్లు కానీ సోలార్ పెట్టుకోండి. దానివల్ల కరెంటు ఛార్జీలు కట్టే భారం ఉండదు. దీనికి 2 కిలోవాట్లు అయితే 200 యూనిట్లు వస్తుంది. 60,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. 3 కిలోవాట్లు అయితే 78,000 రూపాయలు ఇస్తాం. 300 వాట్స్ కరెంటు యూనిట్స్ కరెంటు ఉత్పత్తి అవుతుంది. మీ ఇంటి మీద మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటే మీ మోటార్ బైక్ను మీరే ఛార్జ్ చేసుకోవచ్చు, మీ ఆటోని మీరే ఛార్జ్ చేసుకోవచ్చు, మీ కారు కూడా ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. కరెంటు ఛార్జ్ కట్టే పరిస్థితి లేదు. రెండోది పెట్రోల్ డీజిల్ అవసరం లేదు. పెట్రోల్ బంకుకు పోయే పని లేదు. ఇంటి దగ్గర నుంచి ఆఫీసుకు పోవచ్చు, ఎక్కడికి పోవాలన్నా పని చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని గుర్రాన్ని నీటి దగ్గర తీసిపోతానుగా 2కి 1 కింద ఫ్రీగా ఇచ్చాను, 2 కింద 3 సిలిండర్లు ఇస్తున్నా. ఇప్పుడు వీలైతే పిఎంజి గ్యాస్ నేరుగా పైప్ లైన్